ఎడారిలో సెలయేర్లు జూలై 16వ తారీఖు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీవు నా మాట వినినందున. ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మనుషులు ఒక విషయాన్ని పదే పదే చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నారు. అదేమిటంటే, దేవుని ఆజ్ఞ మేరకు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన ఒక వస్తువును ఆయనకు సమర్పించినట్లయితే అదే వస్తువు వాళ్లకు 1000 రెట్లు తిరిగి లభిస్తుంది. అబ్రహాము దేవుని పిలుపు విని తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేశాడు. దానితో ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతాడు. తన వంశం విస్తరిస్తుంది అన్న ఆశలన్నీ ఆ క్షణంలో సమూలంగా తుడిచిపెట్టుకుపోయాయి. కానీ ఆ పిల్లవాడు తిరిగి తనకు దక్కాడు. కుటుంబం నక్షత్రాల్లాగా, ఇసుకరేణువుల్లాగా విస్తరించింది. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ కుటుంబంలో నుంచే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తన పిల్లలు చేసే నిజమైన త్యాగాలను దేవుడు స్వీకరించే తీరు ఇదే. మనం అన్నీ ఆయనకిచ్చేసి పేదరికాన్ని కొని తెచ్చుకుంటాము. అందుకు ఆయన మనకు సంపదలు పంపిస్తాడు. ఓ గొప్ప సేవా భారాన్ని మనం త్యజిస్తాం. అందుకైన మనం కలలో కూడా ఊహించని మరింత గొప్ప సేవా బాధ్యతను మన పరం చేస్తాడు. మనకున్న ఆశలన్నీ వదిలేసుకొని రాగద్వేషాలకు అతీతులం అవుతాం. ప్రతిగా ఆయన అపురూపమైన ఆనందాలు నిండిన సమృద్ధి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అవన్నీ గాక మన కిరీటంగా క్రీస్తు మనతో ఎప్పుడూ ఉన్నాడు. అబ్రహాము చేసినట్లు ఆ సంపూర్ణమైన త్యాగం మనం చేయకపోతే క్రీస్తులో మనకు దొరికే సమృద్ధి జీవితాన్ని ఎన్నటికీ రుచి చూడలేము. క్రీస్తు జీవిత చరిత్రకు ఇహలోకపరంగా మూల పురుషుడైన అబ్రహాము దీన్నంతటినీ ఒక్కగానొక్క కుమారుణ్ణి వదులుకోవడం ద్వారా ప్రారంభించాడు. పరలోకపు తండ్రి కూడా ఇదే విధంగా తనకున్న ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశాడు కదా. ఈ విధంగా కాక మరి ఏ విధంగానూ మనం ఆ కుటుంబానికి వారసులం కాలేము. మనకు అతి ప్రియమైన దాన్ని అవసరమైతే దేవునికి ఇచ్చివేయడం ద్వారానే తప్ప ఆ కుటుంబంలో సభ్యులుగా మనకు అన్ని సౌకర్యాలు, హక్కులు సమకూరవు. దేవుడు మన నుండి ఏదన్నా అడిగాడంటే సాధారణంగా అది మనకు చాలా బాధాకరంగా ఉండేదై ఉంటుంది. అయితే తిరిగి మనలో జీవం నిండాలంటే, పరలోకానికి ఆరోహణమయ్యే కొండకు చేరాలంటే మనం తప్పనిసరిగా గెత్సెమనే తోట, సిలువ, సమాధి మార్గాల్లో గుండా ప్రయాణించాల్సి ఉంది. ఓ మానవ హృదయమా, అబ్రహాము అనుభవం ఆయనకొక్కడికే పరిమితం అనుకోకు. అలా మరెన్నడూ ఎక్కడా జరగదని అనుకోకు. ఎంత కష్టమైన, నిష్ఠూరమైన దేవునికి లోబడడానికి సిద్ధపడిన ఆత్మలన్నింటితో ఆయన వ్యవహరించే పద్ధతికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. నువ్వు ఓపికతో సహించి కనిపెట్టిన తరువాత వాగ్దాన ఫలం నీకు దక్కుతుంది. త్యాగానికి బదులుగా లోకాతీతమైన దీవెనలు దొరుకుతాయి. దేవుని ఆశీర్వాదాలు నదులు, కట్టలు తెంచుకొని కృపతో, సకల సంపదలతో నిన్ను నిలువున ముంచెత్తుతాయి. దారి కనిపించని పొగమంచు మూసినప్పటికీ ధైర్యంగా దేవుని పక్షాన ముందడుగు వేసేవారి కోసం దేవుడు చేయని సహాయం అంటూ ఏమీ లేదు. అలా అడుగు వేసేవాళ్ళు తమ పాదం బండ మీద పడిందని తెలుసుకుంటారు. ఈ విధంగా అబ్రహాము వలె విశ్వాసముతో, త్యాగముతో ఆయన ఆశించిన దాన్ని ఆయన బలిపీఠం మీద పెట్టి ఆయన కృపకు యోగ్యులమై ముందుకు సాగే కృప
పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.